ఒక చదువుకోని కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి చదువుకుంటే ఎలాంటి అబాకాలు ఎదురవుతాయో అది నా జీవితంలో జరిగిన సంఘటననే ఉదాహరిస్తా. అబాకాలంటే అవి ఏవో కాదు, అవమానాలు, బాధలు, కష్టాలు. నేను డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్న రోజుల్లో అంతరిక్షంలోకి కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రవేశపెడుతున్న రోజు లైవ్ టెలికాస్ట్ చూద్దామని టీవీ ముందర కూర్చున్నా. అప్పుడున్నవంతా నలుపు తెలుపు టీవీలే కదా. ఈ టీవీని ఎంత ట్యూన్ చేసినా, ఎన్ని ఛానల్స్ మార్చినా దూరదర్శన్ తగల్లా. నాకు కోపం, విసుగు రెండూ వచ్చినాయి. విసురుగా బయట వచ్చా. తిన్న అరుగు మీద మా నాన్న మిత్రుడు చెంగారెడ్డి ఇద్దరు కూర్చొని ఉన్నారు. నేను అన్నాను మా నాన్నతో, నాన్న ఒక 10,000 ఉంటే చూడియా, ఒక కలర్ టీవీ కొనేద్దాం అన్నా. మరి ఈ టీవీని ఏం చేద్దాంరా అన్నాడు. 1000కో 2,000కి అమ్మేద్దాం పోయా అన్న. 1000 గురించి వేలాకోలంగా మాట్లాడతానని చెప్పాను, కానీ మా నాన్న ఫీల్ అయినాడు, గమ్మున ఉండిపోయినాడు. పక్కనున్న చెంగారెడ్డి అడిగినాను నన్ను, ఏమిరా ఎన్నేళ్ళు అయిందిరా ఈ టీవీ కొని అని. అవుతా ఉందనా, నేను 9th క్లాస్ చదివేటప్పుడు నీ చించుగా 5 ఏళ్ళు అవుతా ఉందనా అన్న. ఆయన వెంటనే, ఒరే నువ్వు ఎంత కిరాతకుడురా, నువ్వు ఈరోజు 1000కో 2,000కి అమ్మేద్దామని చెప్పనేసి అంటాండవు, 5 ఏళ్ళ పాటు వాడుకొని. అదే మీ నాన్న ఈరోజు సంపాదిస్తాడు కాబట్టి పెట్టుకున్నావు, రేపు సంపాదించడం మానేసిన తర్వాత ఈయన వేస్ట్ అని చెప్పి నేను కూడా బయట దోసేస్తావు కదా అని అన్నాడు. మా నాన్న మిత్రుడికి సంబంధించిన లాజిక్కి మా నాన్న ఆనందపడినాడు. నేను అప్పుడు వెంటనే అన్నా, సరేనా 9 నెలల పాటు మోసి కనిపించిన మీ అమ్మ చనిపోతే మీ అమ్మ శవాన్ని ఇంట్లో పెట్టుకుంటావా, పోయి శ్మశానంలో పోయి పూడొస్తావా అన్న. ఆయన అహం దెబ్బతిన్నది. వెంటనే మా నాన్నకి కొంచెం బాధ కలిగింది. పందిటి కింద కూర్చొని కూరగాయలు తరుగుతున్న మా అమ్మని చూసి, మేయ్ ఎట్టమే వీడిని కన్నావా అన్నాడు. ఆ పక్కన చెంగారెడ్డి లేచి, చిన్నబ్బా బాగానే కనిందిగానే, నేను వస్తా, పని ఉండదు అని వెళ్ళిపోయినాడు. ఒక రోజున చెన్నై నుండి ఒక ఆయన వచ్చినాడు. ఆయన దగ్గర పెద్ద ఫోన్ ఉంది. మొట్టమొదట అంత పెద్ద ఫోన్ చూడడం అదే మొదటిసారి. సరే ఆ ఫోన్ గురించి అడిగి తెలుసుకుందామని చెప్పి నేను ఆయన అడిగిన. ఆయన వచ్చి రాని తెలుగులో నాతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. తల గోకోవాల్సి వచ్చింది. ఒకవేళ నేను తమిళ్లో అడిగితే ఆయన జుట్టు బీక్కుంటాడేమో, నా తమిళ్ కూడా అటు ఉంటుంది. సరే మధ్యస్థంగా ఆంగ్ల మీడియం పనికి వచ్చింది. ఇంగ్లీష్లో మాట్లాడుకున్నాం ఒక 10 నిమిషాలు. తర్వాత ఆయన వచ్చిన పని మీద చూసుకొని వెళ్ళిపోయినాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ నన్ను ఆశ్చర్యంగా చూస్తుంది. ఒరే అబ్బా ఒకటి అడిగితే నిజం చెప్పా అని. ఏందమ్మా అన్న, నువ్వు నిజంగా ఇంగ్లీష్ మాట్లాడినావా అని. లేదులే మా స్పానిష్ మాట్లాడినాను కానీ నేను పో అని చెప్పనేసి. సరే ఎంఏ పూర్తి చేసుకున్న తర్వాత ఒకరోజు అట్లా పొలం దగ్గరికి వెళ్తా ఉన్నా, ఇంగ్లీష్ పుస్తకం తీసుకొని. ఎక్కడన్నా ఒక చెట్టు దొరికితే ఆ చెట్టు నేను కూర్చొని చదువుకుందామని చెప్పని. అక్కడ మా అమ్మ ఆవును మేపుతా ఉంది. మా అమ్మ అన్నది, ఒరే అబ్బా ఇది చూస్తూ ఉంటారా, నేను ఇంటికి పోయి నీళ్ళు తాగేసి వస్తాను అని. సరే పో అమ్మా అని చెప్పాను. ఆడ కూర్చొని ఉన్నా. నాతో పాటు 7వ తరగతి వరకు చదివి ఫెయిల్ అయిపోయి అప్పటి నుంచి ఈ గేదెల్ని మేపడానికి అంకితం అయిపోయిన మారయ్య ఉన్నాడు. నన్ను చూసినాడు, ఏమబ్బా ఏం చదివినావు నువ్వు అన్నాడు. ఎంఏ పూర్తి చేసినాను రా అన్న. అంత చదువుకుంటావో, నేను 7వ తరగతి ఫెయిల్ అయిపోయినా, నేను ఎనుగులు మేపుకుంటానా, నువ్వు ఆవును మేపుకుంటాను, నీకు నాకు ఏం చెప్పేది తేడా అన్నాడు. ఆహం దెబ్బతినింది. వాడు అంతటి తాపినా సరిపోను. ఆ పక్కన ఒక్కొక్క సుబ్బమ్మ అనే ఆమె మేకను మేపుతుంది. ఆ సుబ్బమ్మకి నీకు ఏమి చెప్పేది తేడా, ఆమె మేకను మేపుతుంది, నువ్వు ఆవును మేపుతా ఉండవు అని చెప్పాను. ఏం సుబ్బమ్మ నిజమే కదా నేను చెప్పేదని ఆమె ముఖం చూసినాడు. ఆమె ఎర్రగా నవ్వింది. నాకు కోపం వచ్చేసి నేరుగా పోయేసి, రై మీకు నాకు తేడా లేదు అని అంటే, ఈ ఇంగ్లీష్ పుస్తకం చదివి ఒక 4 వాక్యాలు తెలుగులో చెప్పరా, అప్పుడు ఒప్పుకుంటాను, అంతేగాని నువ్వు ఇట్ట మాట్లాడితే ఎట్టరా అని చెప్పాను. అట్ట కాదియా, నేను 7వ తరగతి ఫెయిల్ అయిపోయినప్పటి నుంచి ఎనువులు మేపుకుంటా, అంతో ఇంతో పాలు అమ్ముకుంటా, మా అమ్మకు ఒకాకు తీసిస్తాను, మా నాయనకి పంచులు సొక్కాలు తీసిస్తాను, నువ్వేది ఇచ్చినావయ్యా మీ నాయనకి అన్నాడు. వీడు దెబ్బ కొట్టినాడు రా చెప్పి నేను ఇంటికి వచ్చేసిన.